చూస్తున్నాం కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా ఆర్జీవి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి ఎక్కడున్నారు? సోషల్ మీడియాలో రెచ్చిపోయే ఈ డైరెక్టర్ ఏపీ పోలీసులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేసినా కూడా ఎందుకు రావడం లేదు, తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు? 2 సార్లు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేసినా 2 సార్లు అవకాశం కల్పించినా కూడా ఆర్జీవి ఎందుకు డుమ్మా కొట్టారు? ప్రస్తుతం ఆర్జీవి హైదరాబాద్లో ఉన్నారని పోలీసులు అనుమానపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది. కానీ ఆయన ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిన్నటి నుంచి ఆర్జీవి ఇంటి దగ్గర ఏపీ పోలీసులు అంటే ఒంగోలు పోలీసులు పడిగాపులు కాస్తున్నారు. ఆర్జీవిని అరెస్ట్ చేయకుండా తిరిగి వెళ్ళేదిలేదన్నట్టుగా వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. ప్రస్తుతం ఆర్జీవి కోసం హైదరాబాద్, కోయంబత్తూర్, ముంబైలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ వర్మ ఫోన్ ట్రేస్ చేసిన ఐపీ అడ్రస్ ద్వారా సమాచారం తెలుసుకున్న ఆయన ఇక్కడ హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే శంషాబాద్లోని ఓ స్టార్ హీరో ఫామ్ హౌస్లో ఆర్జీవి దాక్కున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్జీవి దాచిన ఆ హీరో ఎవరనే చర్చ కూడా ప్రారంభమైంది. సాయంత్రానికి ఆర్జీవిని ఎలా అయినా సరే అరెస్ట్ చేసే అవకాశం తెలుస్తోంది. సో మొత్తం మీద ఆర్జీవి కాంట్రవర్షియల్ డైరెక్టర్గా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ట్రెండ్లో ఉండే డైరెక్టర్గా ఎవరికి భయపడడు, ఎవరికి జంకడు, ఎవరిని కూడా ఎట్టి పరిస్థితులు ఎవరి మాటలు కూడా పట్టించుకునే అవకాశం లేనటువంటి ఆ ఆర్జీవి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకు పారిపోవాల్సి వస్తోంది? ఎందుకు మొహం చాటేస్తున్నాడు? 19వ తేదీన విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేస్తే కొంత సమయం కావాలని ఆయన అడిగి 20వ తేదీ కూడా దాని సమయాన్ని గడువు పెంచుకున్నారు. 20వ తేదీన ఏకంగా ఆయన కనిపించకుండా పోయాడు. భయపడుతూ భయం మీద పారిపోయాడు. మొత్తం మీద ఆయన కోసం హైదరాబాద్, కోయంబత్తూర్, బెంగళూరులో గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ఆయన ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే అది హైదరాబాద్లో తెలుస్తోంది. హైదరాబాద్లోనే ఒక స్టార్ హీరో తన ఫామ్ హౌస్లో, శంషాబాద్లోని ఫామ్ హౌస్లో ఆయన్ని వర్మని దాచిపెట్టినట్టు తెలుస్తోంది. సో ఇంతగా స్టార్ హీరో ఎవరు దాచిపెట్టారు? వర్మ ఎందుకు భయపడుతున్నాడు అనే అనేక రకాలుగా చర్చనీయాంశం అవుతుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఆర్జీవి ఆచూకీ దొరకడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్జీవి పారిపోయాడు. సో ఆర్జీవి భయంతో పారిపోయాడా? ఆర్జీవి ఏ రకంగా ఉండడం పక్కన పెడితే ప్రస్తుతం మనకు తెలుస్తున్న సమాచారం మేరకు ఒక స్టార్ హీరో ఆర్జీవికి ఆశ్రయం ఇచ్చారు, దాచిపెట్టారు. ఏంటి ఆ స్టార్ హీరో ఎవరు? ఇంతకీ వర్మకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిజంగా సాధారణంగా వర్మ ఇలాంటి అప్డేట్ ఉన్నా కూడా ఈ లేటెస్ట్ పొలిటికల్ గా కానీ మిగతా అంశాలపైన చాలా ఫోకస్డ్ గా ఉంటారు. గత 2 రోజులుగా పోలీసులు గాలిస్తున్న సందర్భంలో ప్రస్తుతం హైడింగ్ లో ఉన్నారు. తప్పించుకొని పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఎక్కడున్నారో తెలియట్లేదు. ఇప్పటికే పోలీసులు ఆయన ఆఫీస్కి వెళ్లారు. ఆయన ఆర్జీవీకి సంబంధించినటువంటి ఆఫీస్ లో నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. నిన్న కూడా హైడ్రామా కొనసాగింది. కానీ వర్మ మాత్రం దొరకకుండా, ఎక్కడున్నాడో చెప్పకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తిరుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. జనరల్ గా వర్మ అంటేనే, ఆర్జీవీ అంటేనే జనరల్ గా పెద్ద కాంట్రవర్సీ. ప్రతి అంశాన్ని తన ట్వీట్ల రూపంలో, వీడియోల రూపంలో ఆయన దీన్ని కాంట్రవర్సీ చేస్తూ వస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ కానీ, పొలిటికల్ కానీ ఏ అంశాన్నైనా ఆయన రెస్పాండ్ అవుతూ అసలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. చాలా బోల్డ్ గా ఆయన స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి అనేక సార్లు వివాదాలయ్యాయి. ఇటు మతాల పరంగా కానీ, కులాల పరంగా కానీ, రాజకీయ పరంగా, అగ్ర హీరోల పరంగా అన్ని విషయాల్లో కాంట్రవర్సీ స్టేట్మెంట్లు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే నిన్న హైదరాబాద్ లో సెర్చ్ చేసినటువంటి పోలీసులకి కోయంబత్తూర్లో ఉన్నాడు అనేటువంటి ఒక తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఆ రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లోనే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎక్కడో ఒక ఫామ్ హౌస్ లో, స్టార్ హీరో ఫామ్ హౌస్ లో తలదాచుకుంటున్నట్టు, పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అనేటువంటిది చెప్తా ఉన్నారు. చూడాలి వర్మ ఎక్కడ దాక్కున్నాడు, పోలీసులు ఈ రోజు సాయంత్రంలో అరెస్ట్ చేయనున్నారా, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతా ఉంది. అక్కడి నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా, ముఖ్యంగా పోలీసులు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదు. ఆర్జీవిని అరెస్ట్ చేస్తే కానీ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదంటే భీష్మించుకొని కూర్చున్నారు. మరి పోలీసులు ఆయన ఫోన్ నెంబర్ ఆధారితంగా కానీ, ఆయన ఐపీ అడ్రస్ ఆధారితంగా ట్రేస్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, నిజంగా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాలలో పెద్దగా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా స్టేట్మెంట్ చేశారు, వివాదాస్పద సినిమాలు తీశారు. అటు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ విషయంలో, ఇటు చిరంజీవి విషయంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా అక్కడ కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. 2 కేసులో ఎఫ్ఐఆర్ బుక్ అయిన మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు పోలీసులు దృష్టి పెట్టారు. వర్మ ఎవరితో లాస్ట్ కాంటాక్ట్ చేశారు, ఎవరితో మెసేజ్ చేశారు, లాస్ట్ ఆయన సిగ్నల్ కి సంబంధించి ఎక్కడ ట్రేస్ చేయగలిగారు, ఎక్కడ స్విచ్ ఆఫ్ అయింది ఫోన్ అనేటువంటి విషయాలు దృష్టి పెట్టారు. ఖచ్చితంగా గతంలో చేసినటువంటి విషయాలపైన పోలీసులు అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ మధు.
సో మనతో పాటుగా బాలు ఆర్జీవి తరపున లాయర్ అందుబాటులో ఉన్నారు, అందుబాటులోకి వచ్చారు. ఎస్ బాలు గారు, సో ఏంటి ఆర్జీవి భయంతో పారిపోతున్నాడా? నిజంగా ఆయన ఏం తప్పు చేయలేదు. మీరు కూడా మాట్లాడడం చూసాం, ఆయన ఏం తప్పు చేయలేదు. ఆయన చట్టానికి లోబడే అన్ని రకాలుగా వ్యవహరించారు. అట్ ది సేమ్ టైం మేము భయపడడం లేదు, మాకు సమయం ఉంటుంది, మాకు ఉండాల్సిన వెసులుబాట్లు మాకుంటాయి, హక్కులు ఉంటాయి, మేము వెళ్ళి కలుస్తామని చెప్పినప్పుడు కూడా పోలీసులే రాద్ధాంతం చేస్తున్నట్టుగా చెప్పారు. ఈయన పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే వెయిట్ చేస్తారు. ఇప్పుడు స్టిల్ కూడా ఆర్జీవి ఇంటి ముందే ఉన్నారు పోలీసులు, కానీ ఆర్జీవి మాత్రం కనిపించడం లేదు. 2 సార్లు అవకాశం ఇచ్చారు, కానీ ఆర్జీవి ఎందుకు పోలీసులు అయితే విచారణ హాజరు కావడానికి జంకుతున్నారు? ఆయన డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. సో మొత్తం మీద ఇది విషయం. కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి ప్రస్తుతం పరారులో ఉన్నారా, లేకపోతే ఆయన తప్పించుకొని వెళ్తున్నారా? కొంత ఆయనకు సంబంధించిన విషయాల్లో అయితే ఏపీ పోలీసులు చాలా పట్టు వదలకుండా అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. ఆయన లేకుండా తిరిగి ఏపీ వెళ్ళే ప్రసక్తే లేదు. కనిపిస్తే ఈసారి అరెస్ట్ గ్యారంటీ అన్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆర్జీవి మాత్రం ఆయన కోయంబత్తూరులో ఉన్నారని, హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్న రకరకాల ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ ప్రచారం అనుగుణంగా పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం తెలుసుకుంటున్నారు. వర్మ ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఐపీ అడ్రస్ ట్రేస్ చేయడం వల్ల ఐపీ అడ్రస్ మాత్రం శంషాబాద్లోని ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్లో, అంటే వర్మ అక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది, కానీ ఐపీ అడ్రస్లో మాత్రం హైదరాబాద్లో ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ వర్మని ఎవరో ఒక స్టార్ హీరో తన ఫామ్ హౌస్లో శంషాబాద్లో ఉంచినట్టుగా, దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కూడా వర్మకు సంబంధించిన విషయం కొంత సెన్సేషన్గా మారింది. వర్మ ఎక్కడున్నారు, వర్మని పోలీసులు ఏం చేయబోతున్నారు, కొంత సెన్సేషన్గా, ఆసక్తికరంగా మారింది. కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవి పరారులో ఉన్నారా, పారిపోయారా, భయపడుతున్నారా? ఆయన నిత్యం సోషల్ మీడియాలో తన ట్వీట్లతో, తన వీడియోలతో, తన మాటలతో ఏదో రకంగా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంటారు. కాంట్రవర్షియల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. తన సినిమాలు చూసినా, తన మాటలు చూసినా డెఫినెట్గా ఎవరిని కూడా లెక్క చేరని విషయం చాలా స్పష్టంగా అర్థమయ్యేది. కానీ ఎందుకు ఆయన పైన ఏమవుతున్నటువంటి కేసు విషయంలో హాజరు కావాలని నోటీసులు జారీ చేసినా ఎందుకు ఆయన రాలేకపోతున్నారు, రావడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు? ఒక రకంగా భయపడి ఆయన పారిపోయే ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే ఆయన లేదు తన లాయర్లు చూసుకుంటారులే, లేకపోతే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగానే గతంలో మాదిరిగా ఆయన ప్రవర్తిస్తున్నారా? కానీ ఇక్కడ గతంలో మాదిరిగా ఆయన పోటీ పడేది అటు పొలిటీషియన్స్తో కాదు, పోలీసులతో, చట్టాలతో. కాబట్టి డెఫినెట్గా ఎక్కడున్నా, ఏ మూలన ఉన్నా కూడా లాక్కొచ్చే అవకాశం డెఫినెట్గా ఉండబోతోంది. సో ప్రస్తుతం ఆర్జీవి అయితే ఆయన ఫోన్ నెంబర్ ట్రేస్ చేయగా, అడ్రస్ ట్రేస్ చేయగా ఆయన హైదరాబాద్లో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు. ఆయన ఎక్కడున్నారనే విషయం మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న ఒక అంశం ఏంటంటే, ఆర్జీవిని ఒక స్టార్ హీరో తన ఫామ్ హౌస్లో, శంషాబాద్లో తన ఫామ్ హౌస్లో దాచిపెట్టాడు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు, ఎందుకు ఆర్జీవిని దాచిపెట్టాల్సి వచ్చింది? స్టార్ హీరో ఎవరై ఉంటారు? ఆర్జీవికి అంత సాన్నిహిత్యంగా మెలిగి, అంతటి సాన్నిహిత్యం, అంతటి స్నేహభావం ఉన్న వ్యక్తి ఆ స్టార్ హీరో ఎవరు? బహుశా ఆర్జీవిని కాపాడే విషయంలో ఆయనకి ఎందుకింత చొరవ చూపిస్తున్నారన్న విషయం పైన కొంత ఆసక్తి రేపుతో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అనుకునే విషయం పైన మీరు అనుకుంటున్నారు? ఆ పేరేంటి, ఆయన ఎందుకు కాపాడాల్సి వస్తుంది? ఇంతకీ మీరు అనుకున్న విషయంలో స్టార్ హీరోని కొంత కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కొంత స్టార్ హీరో మాత్రమే ఆయనని కాపాడుతున్నారు. మిగిలిన సినిమా ఇండస్ట్రీలో ఎవరు కూడా స్పందించడం లేదు. కానీ ఒక్క హీరో మాత్రమే తనకి ఇండస్ట్రీకి పరిచయం చేస్తారని కానివ్వండి, మొట్టమొదటి సినిమా అని కానివ్వండి, అందుకే ఆయన కొంత ఆర్జీవికి సపోర్ట్ చేస్తున్నారని ఒక సమాచారం అంతోంది. ఏదేమైనా కూడా ఆర్జీవి మాత్రం ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర లేరు. ఆర్జీవి కోయంబత్తూరు వెళ్ళారు, లేకపోతే బెంగళూరులో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, ముంబైలో ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటున్నారు. ఆర్జీవి అక్కడ కూడా కంటపడలేదు. ఆయన హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లోనే ఒక స్టార్ హీరో ఫామ్ హౌస్లో ఉన్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా కూడా ఆర్జీవి ఎందుకు భయపడిపోతున్నారు? ఆర్జీవి ఎవరిని లెక్క చేయరు, ఆర్జీవి ఎవరి గురించి పట్టించుకోరు. అటువంటి వ్యక్తి పోలీసుల ఎదుట హాజరై తన యొక్క వాంగ్మూలాన్ని, లేకుంటే తనకు విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎందుకు ఆయన జంకుతున్నారు? ఒక రకంగా ఆర్జీవి అటు వెళ్తే డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు. తన యాక్షన్స్ పైన పెద్ద ఎత్తున బాధపడినటువంటి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ